హలో! వెల్కమ్ టు మై వీడియోస్. ఈరోజు నేను చూపించబోయేది ఆల్మండ్ హౌస్‌లో నుంచి నాకొచ్చిన ఐటెమ్స్ చూపిస్తున్నాను అనమాట. మై క్లోజ్ వన్ బ్రింగ్స్ మీ ఎవ్రీ టైమ్ దిస్. నాకు ఇది ఒక్కటే నచ్చుతాయి అనమాట ఆల్మండ్ హౌస్‌లో. నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు తెప్పించుకుంటా తను వెళ్ళినప్పుడు. సో, ఇవి వచ్చేసి అనమాట స్వీట్స్ నా కోసం కాదు, ఫర్ హిమ్. అండ్ ఇవి కూడా చాలా బాగుంటాయి. అందులో మాల్పురి ఏదో ఉంటుందన్నమాట గొట్టంలో మొత్తం సిరప్ ప్లస్ కోవా టైప్ ఉంటదనమాట అవి. సో, ఇదొచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాజు పట్టి అనమాట. ఎంత క్వాలిటీగా ఇస్తారో తెలుసా! ఒక్కొక్క జీడిపప్పు ఎంతలా ఉంటుంది తెలుసా! చాలా బాగుంటాయి. అసలు చూడండి, గాలి తగలకుండా ఎంత టైట్‌గా వ్రాప్ చేసి ఇచ్చారో. నాకు బాగా నచ్చుతాయి. బెల్లం కూడా అంత ఓవర్ స్వీట్ అవ్వదు. కరెక్ట్‌గా ఇస్తారనమాట. సో, చాలా క్వాలిటీగా ఉంటాయి కాజు కూడా. సో, ఇదొకటను. నేను ఇంకొకటి పల్లి పట్టి తెప్పించుకుంటా ప్రతిసారి. ఆల్మండ్ హౌస్‌లో ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి స్వీట్స్. బట్ నేను స్వీట్స్ ఎక్కువ తీసుకోను కాబట్టి నేను ఇవే తెప్పించుకుంటా. అదొచ్చేసి మనకి 700-800 పడింది పావు కేజీ. ఇదొచ్చేసి 200 పడిందనమాట. 200కి మస్తు వర్త్ అని చెప్తాను. మన దగ్గర తీసుకునే వాటిలో సగం పుచ్చులు ఉంటాయి. అవి తింటుంటే చేదైపోతాయి. ఇది మాత్రం నాకు అసలు ఒక్క పుచ్చు కూడా ఎప్పుడూ తగలలేదు. ఎంత లావు ఎంత మందంగా ఉంటాయో. ప్యాకేజింగ్ కూడా మనం పిల్లలకి ఒకటి లంచ్ బాక్స్లో వేసి పంపించడానికి కూడా చాలా ప్యాకేజింగ్ సూపర్ ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. చాలా చాలా బాగుంటాయి. నేను వెళ్ళిన ప్రతిసారి నేను తెచ్చుకుంటా. నేనే వెళ్ళకపోతే మాత్రం తను తెస్తారన్నమాట. సో, చాలా బాగుంటాయి. మీరు ఖచ్చితంగా కంపల్సరీగా బై చేసుకోవచ్చు. ఈ ఐటమ్ వర్త్ ఫర్ మనీ అని చెప్తా. కొంచెం ఎక్స్పెన్సివే కానీ ఆ ఎక్స్పెన్స్కి తగ్గట్టు వాడు క్వాంటిటీ మంచిగా ఇస్తాడనమాట. చాలా చాలా బాగుంటాయి. మస్తు మంచి ఇంగ్రీడియంట్స్తో చేస్తారనమాట. ఈసారి నేను ఆల్మండ్ హౌస్కి వెళ్ళినప్పుడు మీకు వీడియో చేస్తే ఇవే కాదు, నా ఫేవరెట్స్ ఇంకక్కడ చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ వీడియో చేసి పెడతా, మీరు కూడా చూద్దురు కానీ. ఇప్పటికైతే ఇవే. థ్యాంక్